బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దేశంలో అతిపెద్ద సూపర్ స్టార్లు వాళ్ళు. ఒకరు హిందీ ఇండస్ట్రీకి కింగ్, మరొకరు టాలీవుడ్కి ఫేవరెట్ ప్రిన్స్. అసలు వీరిద్దరూ కలుస్తారని ఎవరైనా ఊహిస్తారా? ఎట్టకేలకు చేతులు కలిపారు. ఈ అద్భుతాన్ని డిస్నీ చేసింది. ఒకే సినిమాకు ఇటు మహేష్ ను అటు షారుఖ్ ను రంగంలోకి దింపింది. తెరపై మహేష్ బాబు వాయిస్ వినిపించాలి అంటే మళ్లీ రాజమౌళి సినిమా వస్తేనే అనుకుంటుండగా అభిమానుల కోసమే అన్నట్లు ముఫాసాకు డబ్బింగ్ చెప్పాడు సూపర్ స్టార్. ముఫాసాకు మహేష్ వాయిస్ ఓవర్ ఎప్పుడో ఫిక్స్ అయినా ఇప్పుడు డిస్నీ మహేష్ వాయిస్ తో అఫీషియల్ గా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ముఫాసా అంటే 2019లో వచ్చిన ది లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్ స్టోరీ. అసలు ముఫాసా ఎలా కింగ్ అయ్యాడు అని చెప్పే కథ. అలాంటి కింగ్ కోసం టాలీవుడ్ నుంచి ప్రిన్స్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందిస్తే బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ వాయిస్ ఓవర్ అందించాడు. డిసెంబర్ 20న ముఫాసా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. గతంలో వచ్చిన ది లయన్ కింగ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. అప్పుడు నాని కూడా వాయిస్ ఓవర్ అందించాడు. ఇప్పుడు ముఫాసా మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమవుతోంది. తెలుగులో మహేష్, హిందీలో షారుఖ్ ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పినట్లే కోలీవుడ్, మాలీవుడ్ లో అక్కడి లీడింగ్ స్టార్స్ డబ్బింగ్ చెప్పే అవకాశాలు ఉన్నాయి.